వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 46వ అధ్యాయము. బ్రహ్మచారి వామనబువ. విద్యాసాగర, దేహధారులు ఎల్లప్పుడూ స్వతంత్రులు కారు. వారు దేవదేవుడైన ఆ పరమేశ్వరునకు అధీనులు. పరమేశ్వరుడు వారిని తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాడు. సుఖ సంతోషాలు కలిగిస్తూ ఉప్పొంగిపోయేలా చేస్తాడు. దుఃఖాలు కల్పించి కృంగదీస్తుంటాడు. అయితే దేహి ఎల్లవేళలా దేవదేవునిలో లయమై ఉంటే వీటిని అధిగమించి నిశ్చల స్థితి నొందగలడు. ఈ స్థితిని పొందటానికి సద్గురు ప్రబోధము, అనుగ్రహము కావలసి ఉన్నది. దానిని పొందడమే మానవ జీవిత పరమావధి. దానికై జీవించాలి, తపించాలి, తరించాలి అని శ్రీ నిత్యానంద యోగి వామనభువ వృత్తాంతమును చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ స్వామి సంచారము చేయుచు ద్వారకకు వెళ్ళినారు కదా. అక్కడ రావూజీ వైద్యను అనుగ్రహించినారు. అతను అహ్మద్నగర్ జిల్లా వంబూరి గ్రామ నివాసి. అతనికి రామ్ వైద్య, విశ్వనాథ్ వైద్య అని 2 కుమారులు కలరు. వీరంతా దత్తోపాసకులు. వీరి ఇలవేల్పు సప్తశృంగి మాత. మహాత్ముల యందు, వారి లీలల యందు విశ్వాసము కలిగిన వారు. వారి వంశములో వైద్యము పరంపరగా వచ్చుచున్నది. వీరు నియమనిష్టలు కలిగిన ఆచారవంతులు. ఈ విశ్వనాథ వైద్యకే మాణిక్ నగర్లో శ్రీ స్వామి సమర్థుల దర్శనం కలిగినది. శ్రీ మాణిక్య ప్రభువులు స్వయంగా వీరికి శ్రీ స్వామి దర్శనం చేయించారు. వీరి సోదరుడైన రామ్ వైద్య కుమారుడే వామన వైద్య. ఇతను కూడా గొప్ప దత్తాత్రేయ భక్తుడు. ఆయన వివిధ రకములైన ఉద్యోగములను చేయుచు చాలా గ్రామాలు తిరిగాడు. ఆయా సందర్భములలో అనేక సాధువులను, ఫకీర్లను కలుసుకొని వారితో వేదాంత విషయ చర్చలు చేసేవాడు. ఆ చర్చల వలన ఆయనకు సంతృప్తి కలగలేదు. ఒకప్పుడు తన తల్లితో కలిసి పూణేలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వామన వైద్యతో సద్గురు కృపలేని జీవితం వ్యర్థం అన్నాడు. వెంటనే వామన్, అలాంటి సద్గురువు నాకెక్కడ లభ్యమగునో దయచేసి తెలుపమని కోరెను. ఆ బ్రాహ్మణుడు అక్కల్కోట శ్రీ స్వామి సమర్థులను గురించి కొంతవరకు తెలిపి ఆయనను దర్శించి ఆ సద్గురు కృపకు పాత్రుడవైనచో నీ జన్మ తరించునని చెప్పెను. అంతేకాదు, ఆయన సాక్షాత్తు నీ ఆరాధ్య దైవమైన శ్రీ దత్తాత్రేయుని అవతారమే అన్నాడు. వామన్ మనస్సుకు ఆ మాటలు ఎంతో ఆనందం కలిగించినవి. వెంటనే అతని మనస్సునకు తన పినతండ్రి ఎప్పుడో చెప్పిన శ్రీ స్వామి విషయములు గుర్తుకు వచ్చినవి. వెంటనే శ్రీ స్వామిని దర్శించుకోవాలని నిశ్చయించుకుని అక్కల్కోట బయలుదేరాడు. 1872వ సంవత్సరంలో ఇది జరిగినది. వామన్ వైద్య అక్కల్కోట చేరుసరికి శ్రీ స్వామి అచ్చట లేరు. విచారించగా సమీప గ్రామమైన హోండేకు వెళ్లారని తెలిసింది. అక్కడికి వెళ్ళాలని వామన్ బయలుదేరగా ఆ గ్రామము వెలుపలనున్న నదికి వరద వచ్చి నదిని దాటు మార్గము లేక చాలా నిరాశకు గురి అయ్యాడు. కానీ నదికి అవతలి ఒడ్డున శ్రీ స్వామివారి దివ్య మంగళ రూపము కనిపిస్తుండగా వామనబువ నది యువతల నుండి ఆయనకు నమస్కరిస్తూ నిలుచున్నాడు. విచిత్రముగా శ్రీ స్వామి ఆ నది నీటిపైన నడిచి వచ్చి వామనబువ ఎదుట సాక్షాత్కరించిరి. వామన్ బువ పట్టరాని ఆనందముతో శ్రీ స్వామివారికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి అతన్ని దీవించి, నీవు నా బిడ్డవి, నా దగ్గర ఉండి నన్ను సేవించుకో, అన్ని బంధములు వదులుకొని సన్యాసం స్వీకరించు. నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. నీకు తప్పక బ్రహ్మనిష్ట లభిస్తుంది అన్నారు. వెంటనే వామన్ బువ తన దగ్గర గల వస్తువులు, వస్త్రములు పారవేచి చిన్న కౌపీనము ధరించి శ్రీ స్వామికి నమస్కరించాడు. శ్రీ స్వామి అతనికి దీక్షనిచ్చినట్లు గుర్తుగా తమ కమండలము ఇచ్చి ఆశీర్వదించిరి. వామన్ బువ శ్రీ స్వామి సమర్థులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెను. ప్రతి సంవత్సరము 2-3 పర్యాయములు అక్కల్కోట వచ్చేవాడు. 1873లో వామన్ బువ నాసిక్ వెళ్ళాడు. విద్యాసాగర, అప్పుడు స్వర్ణయోగ సన్యాసి కథలో వారికి వీరికి ఘోలప్ శ్రీ స్వామి సమక్షంలో జరిగిన చర్చను తెలుసుకున్నావు కదా. అక్కడి నుండి త్రయంబకం వెళ్ళి అక్కడ నుండి తమ ఇలవేల్పు సప్తశృంగి దేవతను పూజించటానికి వాణికి వెళ్ళాడు.
అక్కడ అమ్మవారిని పూజించుకుని ప్రసాదముగా అమ్మవారి నోటిలో నుంచబడిన తాంబూలము నిమ్మని కోరగా ఆలయ పూజారులు అది ఆచారం కాదని నిరాకరించిరి. అప్పుడు వామన్ బువ, అమ్మా సప్తశృంగి మాత, నీవు మా ఇలవేల్పువు, నా పైన నీకు దయ ఉన్నచో నాకు నీ నోటిలోని తాంబూలమును ప్రసాదింపుము అని ప్రార్థించాడు. అందరూ ఆశ్చర్యంగా చూచుచుండగా ఆ తాంబూలం వచ్చి వామన్ బువ చేతిలో పడినది. వామన్ బువ అమ్మవారి కరుణాకటాక్షమునకు అమితానంద పరవశుడయ్యాడు. అక్కడి నుండి తిరిగి నాసిక్ వచ్చాడు. మంగళవేడాలో శ్రీ స్వామి చేత అనుగ్రహించబడిన యశ్వంతరావు అప్పటికే అక్కడ శ్రీదేవ్ మహారాజుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. వామన్ బువ ఈసారి వారిని దర్శించి వారిని శ్రీ స్వామి అనుగ్రహించిన లీలలను తెలుసుకుని తాను పొందిన అనుభవమును తెలుపుకొని తాను పండరీపురం మీదుగా అక్కల్కోట వెళ్ళుచున్నట్లు తెలిపారు. అప్పుడు శ్రీదేవ్ మహారాజ్ తన విషయములను శ్రీ స్వామికి విన్నవించుకోవాలని ఒక ఉత్తరం రాసి వారికి తన పాదాభివందనములు కూడా తెలుపమని పంపారు. దానిని తీసుకుని గోదావరి జలములను తీసుకుని శ్రీ వామన్ బువ పండరి చేరి ఆ జలములతో పాండురంగని పాదాలను అభిషేకించాడు. అప్పుడు అతనికి పాండురంగనిలో శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చారు. అతను ఆనంద పారవశ్యంతో శ్రీ స్వామి సమర్థుల నామం చేసుకుంటూ అక్కల్కోటకు చేరాడు. శ్రీ స్వామికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి అతన్ని చూస్తూనే, నీవు సప్తశృంగి దేవత వద్ద తాంబూలము కొరకు మొండిపట్టు పట్టావు. నేను అక్కడికి వచ్చి నీకు తాంబూలం ఇవ్వవలసి వచ్చింది. పండరిలో గోదావరి జలములను స్వీకరించి తిని కుండ ఇంకా పచ్చిగానే ఉన్నది, బాగుగా కాల్చవలెను. తీర్థయాత్ర నిమిత్తం ఎన్ని ఊళ్ళు తిరిగినా నీకేమి ఫలితం? ఒకే చోట ఉండి స్థిరంగా నిశ్చల మనస్కుడవై నీలోని అంతరాత్మను దర్శించు. నీలోనే సర్వపుణ్య తీర్థక్షేత్రము సకల దేవతలు కలరు అని బోధించిరి. శ్రీ స్వామి సలహాపై వామన బువ చాలా కాలం అక్కల్కోటలోనే ఉండి తీవ్రమైన ధ్యానము, జపము, ఆధ్యాత్మిక సాధన చేశాడు. పిమ్మట శ్రీ స్వామివారి అనుమతి తీసుకుని అక్కల్కోట నుండి వెళ్ళాడు. 1876లో వామన బువ ఆరోగ్యం క్షీణించినది. ఎన్నో వ్యాధులు, బాధలు కలిగినవి. అవి భరించలేక తనను రోగ విముక్తిని చేయమని ప్రార్థిస్తూ శ్రీ స్వామికి లేఖ రాసి పంపాడు. శ్రీ స్వామి నుండి ఏ విధమైన సందేశము రాలేదు. తన ఆరోగ్యంలో కించిత్తైనా మెరుగు కనిపించలేదు. ఇంకా తట్టుకోలేక ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని నిశ్చయించుకొని సురసాగర్ అనే చెరువులో దూకటానికి వెళ్ళాడు. అతని చెరువులో దూకుచుండగా హఠాత్తుగా శ్రీ స్వామి ప్రత్యక్షమై అతన్ని చెయ్యి పట్టుకొని ఆపి చెంపపై గట్టిగా కొట్టారు. నీ అప్పులు తీర్చకుండా తప్పించుకుందామనుకున్నావా? క్రిందటి జన్మలో నీవు చేసుకున్న కర్మల ఫలితమే ఈ జన్మలో నీవు అనుభవిస్తున్న ఈ కష్టసుఖాలు. క్రిందటి జన్మలో వేసుకున్న విత్తనముల పంట ఇప్పుడు కోసుకొనవలెను. మహాపురుషులకు కూడా దేహ ప్రారబ్ధ కర్మలను అనుభవించక తప్పదు. ఆ అప్పులు తీర్చవలసిందే. ఆత్మహత్య చేసుకొనుట మహాపాపము. అందువలన ఆ పూర్వకర్మ నశింపదు, నీ ఖాతాలో అలాగే ఉంటుంది. రాబో జన్మలో మరింత పాప ఫలితం ఎక్కువ అనుభవించవలసి ఉండును. కావున నీవు ఓర్పుతో, దైవము పట్ల విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఆ రోగ బాధలను అనుభవించుము. నీ జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమేనని, కానీ ఆత్మహత్య కాదు. నిప్పులో వేసి పుటము పెట్టి సుత్తి దెబ్బలు కొట్టిన గాని బంగారములోని మాలిన్యం పోయి అది కాంతివంతంగా ప్రకాశింపదు. నిన్ను నీవు తెలుసుకొని జ్ఞానివై నీలో దాగి ఉన్న చైతన్యమును దివ్యత్వముగా పరిపక్వతను అందించుకొని నీవు దైవ కుమారునిగా పిలువబడు అర్హత సంపాదించుకొనుము. నీ బాధలను గురించి నాకు తెలియదనుకొంటివేమి? మానవుడు ఎదుర్కొను కష్ట నష్టములు సమ్మెట దెబ్బల వంటివి. కనుక చిత్తశుద్ధి కలిగి నీ సాధనను కొనసాగించు అని ఆశీర్వదించిరి. అప్పుడు వామన్ బువ శ్రీ స్వామి పాదములపై పడి కన్నీటితో ఆ పాదములు కడిగారు. శ్రీ స్వామి వామన్ బువ వద్ద నుండి అదృశ్యమైరి. వారి వాక్కులు వామన్ బువకు ఎంతో ధైర్యమును, ఉత్సాహమును, ఆనందమును కలిగించినవి. అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. క్రమముగా అతని ఆరోగ్యం మెరుగై పూర్తిగా రోగ విముక్తుడైనాడు. అప్పుడు శ్రీ స్వామికి తన కృతజ్ఞతలు తెలుపుటకై అక్కల్కోట వెళ్ళాడు. ఇప్పుడు వామన్ బువ పుటము పెట్టిన మేలిమి బంగారము వలె పరిపక్వత నొందిన మహాజ్ఞాని. తన శారీరక బాధలనే కాక ఆత్మ ప్రక్షాళనము కూడా చేసి శ్రీ స్వామిని దర్శించి సేవించి తరించాడు. వామన బువ చక్కటి కవి. శ్రీ స్వామి లీలలను, మహిమలను అనేకము స్వయముగా రచించినవాడు.
గణేష్ అనే అంధ బాలునకు శ్రీ స్వామి నేత్ర ప్రదానము చేయడం, ఆ బాలుడు బ్రాహ్మణ పండితుల ప్రశ్నలు వానికి సమాధానములు శ్రీ స్వామి అనుగ్రహముతో చెప్పిన వింతైన సందర్భములో వామన్ బువ అచ్చటనే ఉన్నాడు. అంతేకాక రాధ అను వేశ్య శ్రీ స్వామిని పరీక్షించుటకై వచ్చిన ఘట్టములో వీరచ్చటనే ఉన్నారు. తోటి మహాత్ములతోనూ భక్తులతోనూ సంప్రదించి వారి వారి అనుభవములను తెలుసుకొని శ్రీ స్వామివారి అనుగ్రహంతో మరాఠీలో శ్రీ స్వామి సమర్థుల చరిత్రను శ్రీ గురు లీలామృతము అను పేర 56 అధ్యాయముల గ్రంథమును రచించెను. ఆ గ్రంథమును వేలాది భక్తులు నిత్యపారాయణ చేయుచున్నారు. ఈ విధంగా శ్రీ వామన్ బువ శ్రీ స్వామి సేవయే కాక భక్తులకు కూడా ఘనమైన మేలు చేశారు. వామన్ బువ శేష జీవితమంతయు ధ్యానములో గడిపి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందారు. భక్తులందరూ ఆయనను బ్రహ్మనిష్ట వామన్ బువ బ్రహ్మచారి అని పిలిచెదరు. శ్రీ స్వామి సమర్థులు స్వయంగా తీర్చిదిద్దిన మహాపురుషుడు శ్రీ వామన్ బువ. ఈయన 1901లో సమాధి చెందినారు అని నిత్యానంద యోగి తెలిపి మిగిలిన లీలలను చెప్పసాగాడు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 46వ అధ్యాయము సంపూర్ణం.